బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీపై వ్యాఖ్యల కేసులో ఈ నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలోని ఒక ప్రచార సభ వేదికగా బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు వేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. అయితే కింది స్థాయి కోర్టులో పలుమార్లు కేసును వాయిదా వేయడంతో హైకోర్టుకు వెళ్లారు కాసం. ఇక హైకోర్టు ఆదేశాలతో రేవంత్ వ్యాఖ్యలపై నోటీసులు జారీ అయ్యాయి. సో మీరు చూస్తున్నారు, గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన తర్వాత కాసం వెంకటేశ్వర్లు ఒక లెటర్ ద్వారా కోర్టుకి ఫిర్యాదు చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో కంప్లైంట్ రిగార్డింగ్ ఫాల్స్ డిఫేమేటరీ అండ్ ప్రొవోకేటివ్ స్పీచ్ మేడ్ బై సీఎం, అప్పుడు సీఎంగా ఉన్నారు ఇంకా ఆయన, రేవంత్ రెడ్డి, ద ప్రెసిడెంట్ ఆఫ్ టీపీసీసీ అండ్ సీఎం ఆఫ్ తెలంగాణ, అమౌంటింగ్ టు అఫెన్సెస్ అండర్ సెక్షన్ 120A, 124A, 153, 153 ఆఫ్ A, 153B. సో ఆ సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. సో ఆయనకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ వార్త పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. ఇప్పటికే రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ని గురిపెడుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్పై పలు విమర్శలు చేస్తోంది. ఏకంగా హరీష్ రావు అయితే యాదాద్రి టెంపుల్కి వెళ్ళి కూడా, యాదాద్రి లక్ష్మణస్వామి టెంపుల్కి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డికి జ్ఞానం కల్పించండి, రేవంత్ రెడ్డికి కొంత ప్రజల్ని కాపాడండి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మాకు రేవంత్ రెడ్డిపై పోరాడేందుకు కొంత ధైర్య సాహసాల్ని మాకు సమర్పించండి అంటూ కూడా ఆయన యాదాద్రి లక్ష్మణస్వామి దగ్గర పూజా క్రతువులు నిర్వహించారు. సో మరోవైపు రేవంత్ రెడ్డిపై ఇటువంటి నోటీసులు జారీ కావడం అనేది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, కొంచెం సంచలనంగా మారింది, కొంత ఆసక్తి కూడా రేపుతోంది. మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ శ్రీధర్, సో హైకోర్టు నుంచి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఆయన గతంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయబడతాయి, దళిత రిజర్వేషన్ ఉండవు, ఏ రిజర్వేషన్ ఉండవు, ఇక అంతా కూడా రిజర్వేషన్ తొలగించబడతాయి, బీజేపీ అందుకే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి కొత్తగూడెం వేదికగా మాట్లాడిన మాటలు కాస్త సీరియస్గా మారాయి. ఏకంగా అప్పుడు ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఈ చర్చ అమిత్ షా వీడియోను కూడా కొంత మార్ఫింగ్ చేశారంటూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యక్తులపైన కూడా కేసు కూడా నమోదైంది. సో తాజాగా ఆ మాటల విషయంపై రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఎలా చూడాలి, బీజేపీలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు కోర్టు ఇవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి లోక్సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో మాట్లాడుతూ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తే 2024లో రిజర్వేషన్లను ఎత్తేస్తుందని చెప్పి కూడా కొత్తగూడెం సభలో మాట్లాడారు. దాన్ని అక్కడే కొత్తగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం కూడా ఇక్కడ నాంపల్లి కోర్టుకు సంబంధించి అటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కాసం వెంకటేశ్వర్లు కూడా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఉన్నాయి, ఆయనకు సంబంధించి కూడా ప్రభావితం చేసే వ్యాఖ్యలు. ఎందుకంటే బీజేపీ 2024లో అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పలేదు కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలన్నీ పూర్తిగా కూడా అలిగేషన్స్ అన్ని తప్పు అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి కోర్టు మెట్లెక్కారు. నాంపల్లి కింది స్థాయి కోర్టు పలుమార్లు ఈ కేసును, క్రిమినల్ కేసు అక్కడ బుక్ అయినప్పుడు కేసును విచారిస్తూ పలుమార్లు కూడా ఒకవైపు తీర్పును అనేది కూడా దానికి సంబంధించి జడ్జిమెంట్ వాయిదా వేస్తూ వస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ కోర్టు తీర్పును కూడా సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కినటువంటి కాసం వెంకటేశ్వర్లు ఒకవైపు హైకోర్టు క్లియర్ కట్గా కింది స్థాయి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిఫర్మేషన్ కేసు నమోదైంది కాబట్టి దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిపి దీనిపైన కూడా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కింది స్థాయి కోర్టు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దాంట్లో భాగంగా ఒకవైపు డిఫర్మేషన్ కేసు వేసినటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లను మరొకసారి కోర్టుకు పిలిపించి దాన్ని కాసు వెరిఫికేషన్ చేశారు. దానికి సంబంధించిన కొత్తగూడెంలో మాట్లాడినటువంటి వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా పరిశీలించిన అనంతరం కూడా కింది స్థాయి కోర్టు కూడా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు నిన్న జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి ఈరోజు నోటీసులు అయితే ప్రిపరేషన్ అవుతున్నాయి. మరికొద్ది క్షణాల్లోనే దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అందుతున్నాయి. గతంలో చూస్తాం ఒకవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం కాకుండా అమిత్ షాకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలను, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చేసినటువంటి వ్యాఖ్యల మీద అటు కాంగ్రెస్ నేతలకు కొంతమందికి కూడా నోటీసులు వచ్చాయి. అందులో ముఖ్యమంత్రిని కూడా ఒకవైపు కూడా ముఖ్యమంత్రికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి బీజేపీ నేతలు కేసులు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఈ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం మరికొద్ది క్షణాల్లోనే సీఎంకు నోటీసులు అవుతాయి. నోటీసులో మరి కోర్టు ఎటువంటి అందులో వివరణ అడిగిందా లేదంటే కోర్టుకు హాజరుపరచాలన్న దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో ఒక అయోమయం నెలకొందని చెప్పొచ్చు మనోజ్.
అంటే శ్రీధర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ ని ఎక్కుపెడుతోంది. రుణమాఫీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రికార్డులు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకవైపు గతంలో మాట్లాడిన మాటలకి హైకోర్టు నుంచి నోటీసులు జారీ చేయడం అనేది ఏ రకంగా చూడొచ్చు? కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ ప్రారంభమైంది? హైకోర్టు ఆదేశాలతో కింది స్థాయి మెజిస్ట్రేట్ కూడా నోటీసులు ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీని కాస్త ఇరుకునే పెడుతుందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో రిజర్వేషన్లు ఎత్తేస్తారనే అంశము మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పార్టీకి పెద్ద నష్టమే జరిగిందని చెప్పి బీజేపీ నేతలు బాహాటంగానే చెప్పినటువంటి సందర్భాలను ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో విషం నింపి కాంగ్రెస్ అత్యధికంగా లబ్ధి పొంది కొన్ని సీట్లు పెంచుకుందే తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒకవైపు కూడా న్యాయంగా కూడా సీట్లు గెలవలేదంటూ గతంలో బీజేపీ నేతలు విమర్శలు చేశారు. దాన్ని ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కానివ్వండి, కాంగ్రెస్ చేసినటువంటి అసత్యపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కోర్టుకు వెళ్తామని గతంలోనే ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 8 నెలల కాలం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి కానివ్వండి, ఇతర హామీలకు సంబంధించి ఒకవైపు బీజేపీ పోరాడుతుంది, మరొక వైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ను ఎక్కుపెట్టి నిరసన దీక్షలు చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం అనేది కూడా ఒకవైపు పార్టీని ఇరుకున్న పెట్టే అంశం అని కూడా పార్టీ నేతలు అంటున్నటువంటి సిచ్యువేషన్ మనవచ్చు. శ్రీధర్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఈరోజు. రేవంత్ రెడ్డికి హైకోర్టు నుంచి నోటీసులు అందాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగూడెం వేదికగా ఒక సభ వేదికగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రానున్న రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది. ఇకపై దళిత రిజర్వేషన్లు ఏవి కూడా ఉండవు. బీజేపీ అంటేనే ప్రజానికానికి వ్యతిరేకంగా క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్గా పేరుందంటూ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్లు ఎత్తివేయబోతోంది, దీన్ని ఏకంగా అమిత్ షానే ప్రకటించారన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాలో కూడా ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆ విషయంపై పలుమార్లు కింది స్థాయి కోర్టులో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర ఫిర్యాదు చేశారు. కానీ కింది స్థాయి కోర్టు కూడా ఏం చేయలేకపోయి పలుమార్లు వాయిదా వేశాయి. ఇక ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈరోజు తాజాగా నోటీసులు జారీ చేసింది. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డికి నోటీసులు చేరే అవకాశం కనబడుతోంది. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అది పూర్తిగా కూడా డిఫమేటరీగా ఉన్నాయి, బీజేపీకి భంగం కలిగించేలాగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు ప్రస్తావించినటువంటి మాటలు ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించి డెఫినెట్గా ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది రేవంత్ రెడ్డికి. మరి ఆ నోటీసులో ఏముంది? నేరుగా హాజరు కావాలనుందా, ఆయనపై చర్యలు తీసుకోవాలనుందా, ఆయనపై కేసు నమోదు చేయాలనుందా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి రెండు వైపులా కూడా ఇరకాటంలో పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. మరి వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.